తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది. మానసికమైనటువంటి స్థిరత్వం పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా మజిల్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఎదురవుతాయి. కండరాలకు సంబంధించినటువంటి ప్రభావం జరుగుతుంది. ఈ రాశి వారికి కుజుడు సప్తమంలో అంత అనుకూలమైనటువంటి స్థితి లేడు. కోపాన్ని అసహనాన్ని తగ్గించుకోండి. మీ యొక్క కోపాన్ని ఎదుటివారు తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సప్తమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు ఈ రాశి వారికి. వీటి వల్ల ఈ యొక్క పరిస్థితి రీత్యా గ్రహస్థితి రీత్యా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీ కోపాన్ని తగ్గించుకొని మాట్లాడండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు విషయాల్లో కానీ వైవాహిక జీవితంలోనూ జాగ్రత్త అనేది అవసరం. కుటుంబ సంబంధ బాంధవ్యాలు డైవర్స్ రిలేటెడ్ కేసెస్లోనూ మీరు అనుకోనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మీ చుట్టూనే. ఆ విషయాలు తెలుసుకొని ముందుకు జరగాలి. మీరు ఎప్పుడు అంటూ ఉంటే పడేటువంటి వారు ఎక్కువగా ఉండరు అనే విషయాన్ని తెలుసుకుంటారు. మరి అధికమైనటువంటి ఖర్చు, శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రమ లేకపోయినప్పటికీ కూడా శని యొక్క ప్రభావం అనేది ధనస్థానంలో, అదేవిధంగా కుజుడు సప్తమంలో కుజుడు యొక్క వీక్షణ అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఖర్చును ఎక్కువగా చేస్తూ ఉంటుంది. ఎటు పోకుండా ఇంట్లో ఉన్నా సరే ఏదో విధంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయంలో దాంతోపాటు ఆరోగ్యపరంగానూ జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు మకర రాశి వారు కొన్ని జాగ్రత్తలు, ఈ కుజ స్తంభన జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. పార్ట్నర్స్ మధ్య బిజినెస్ రిలేటెడ్ విషయస్లో పార్ట్నర్స్ మధ్య భేదాభిప్రాయాల విషయాల్లో జాగ్రత్త అనేది అవసరంగా మీరు భావిస్తారో ఆ విషయం భేదాభిప్రాయాలు జరిగినప్పుడు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ ఒకసారి స్టార్ట్ అయితే అది పెరిగి పెరిగి పెద్దదైపోతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారు చేసేటువంటి పనిలో సమయానికి డబ్బు రావటం, బిజినెస్లో టర్నోవర్ అనేది అనుకూలంగా ఉండటం, విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఒక అడుగు ముందు ఉండగలుగుతారు. ఈ రాశి వారికి రవి అనుకూలంగా ఉన్నాడు. మరి అదేవిధంగా గురువు అనుకూలంగా ఉంది. శుక్రుడు కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నాడు. కాబట్టి ఈ మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వచ్చేటప్పటికీ కుజగ్రహ మంత్రజపం చేయడం, అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటం కోసం ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ యొక్క హనుమాన్ దేవాలయ దర్శనం చేయటం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.